మేనిఫెస్టేషన్ జర్నీలో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే బీ క్లియర్ ఇన్ యూర్ విజన్. సింపుల్ గా చెప్పాలి అంటే మనకి లైఫ్ లో ఎగ్జాక్ట్లీ ఏం కావాలో క్లియర్ గా తెలియాలి. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా జర్నీ స్టార్ట్ చేస్తే మనం డెస్టినేషన్ కి ఎలా రీచ్ అవ్వగలం. సేమ్ కాన్సెప్ట్ లైఫ్ కి కూడా బుక్ లో ఒక బ్యూటిఫుల్ ఐడియా చెప్పారు. ఎవ్రీథింగ్ ఈస్ క్రియేటెడ్ ట్వైస్, ఫస్ట్ ఇన్ ద మైండ్ అండ్ దెన్ ఇన్ రియాలిటీ. అంటే ముందు మన మైండ్ లోకి ఇమేజ్ క్రియేట్ అవ్వాలి, తర్వాత అది స్లోలీ రియాలిటీలో క్రియేట్ అవుతుంది. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే మన ఫ్యూచర్ లైఫ్ ని మన మైండ్ లో క్లియర్ గా ఇమేజిన్ చేసి సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది. మన బ్రెయిన్ కి రియల్ గా జరిగే ఎక్స్పీరియన్సెస్ కి స్ట్రాంగ్ గా ఇమేజిన్ చేసే ఎక్స్పీరియన్స్ కి డిఫరెన్స్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనం రిపీటెడ్ గా మన గోల్స్ ని ఇమేజిన్ చేస్తే మన బ్రెయిన్ దానికి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్. ఇంకొక పవర్ఫుల్ ఐడియా ఏంటి అంటే వీ అట్రాక్ట్ వాట్ వి ఫీల్. మనం జస్ట్ థింగ్స్ ని ఇమాజిన్ చేయడం సరిపోదు, మనం ఆ లైఫ్ ని ఆల్రెడీ మనకి ఉంది అని ఫీల్ కూడా చేయాలి. ఎగ్జాంపుల్, మన డ్రీమ్ హౌస్ ఇమాజిన్ చేస్తే జస్ట్ హౌస్ కాదు, అక్కడ ఉంటే ఆ ఫీల్ ఎలా ఉంటుందో ఇమాజిన్ చేయండి. ప్లేసా, హ్యాపీనెస్, సేఫ్టీ, ఆ ఫీలింగ్ క్రియేట్ చేసినప్పుడే మేనిఫెస్టేషన్ పవర్ఫుల్ అవుతుంది. కానీ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, నాకు లైఫ్ లో ఏం కావాలో క్లారిటీ లేదు అని. అది నార్మల్. అప్పుడు బుక్ లో ఒక సజెషన్ ఇచ్చారు, థింగ్ ని మేనిఫెస్ట్ చేయడం కంటే ఫీలింగ్స్ ని మేనిఫెస్ట్ చేయండి. ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు ఫీల్ కాన్ఫిడెంట్, ఐ వాంట్ టు ఫీల్ పీస్ఫుల్, ఐ వాంట్ టు ఫీల్ హ్యాపీ. ఫీలింగ్ క్లియర్ అయితే లైఫ్ డైరెక్షన్ ఆటోమేటిక్ గా క్లియర్ అవుతుంది. ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్, విజువలైజేషన్ చేస్తున్నప్పుడు మనం జస్ట్ లైఫ్ ని ఇమాజిన్ చేయాలి, మనం ఫ్యూచర్ లో ఎలాంటి పర్సన్ గా అవ్వాలి అనుకుంటున్నాము ఇమాజిన్ చేయాలి. బికాస్ మేనిఫెస్టేషన్ లో బిగ్గెస్ట్ సీక్రెట్ ఏంటి అంటే మనం కావాలనుకునే లైఫ్ కి తగ్గ పర్సన్ గా మారడం. బుక్ లో ఇంకొక ప్రాక్టికల్ ఐడియా చెప్పారు, అది విజన్ బోర్డ్. విజన్ బోర్డ్ అంటే మన డ్రీమ్స్ అండ్ గోల్స్ ని రిప్రజెంట్ చేసే పిక్చర్స్ ఆర్ వర్డ్స్ తో క్రియేట్ చేసే. ఎగ్జాంపుల్, కెరియర్ గోల్స్, పర్సనల్ గ్రోత్, ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్స్, డ్రీమ్ హౌస్, హాబీ, ఇవన్నీ విజువల్ గా క్రియేట్ చేస్తే మన మైండ్ కి ఇంకా క్లారిటీ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఫైనల్లీ రిమెంబర్ దిస్, మేనిఫెస్టేషన్ పర్పస్ జస్ట్ థింగ్స్ ని అట్రాక్ట్ చేయడం కాదు, మన బెస్ట్ వర్షన్ ని డిస్కవర్ చేయడం, మనలో ఆల్రెడీ ఉన్న పొటెన్షియల్ ని బయటకి తీసుకురావడం. కాబట్టి మీ లైఫ్ లో ఏం కావాలో హానెస్ట్ గా ఆలోచించి క్లియర్ గా డిఫైన్ చేయండి. బికాస్ క్లారిటీ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ మేనిఫెస్టేషన్. ఇఫ్ యూ వాంట్, నెక్స్ట్ వీడియోలో స్టెప్ 1 లో బిగ్గెస్ట్ మిస్టేక్స్ పీపుల్ డూ ఇన్ విజువలైజేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.